అందరికీ నమస్కారం. ఇయాల మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చిన ముల్లా. అవును, ఈ సంవత్సరం వినాయక ఫెస్టివల్ గురించి కొన్ని విశేషాలు చెప్పేవైనా? మొదలు పెట్టిన కాన్ నుండి నిమజ్జనం దాకా భలే సరదా ఉంటది. మొదటిగా చందాలేసి అందరూ కూడి అపార్ట్మెంట్లల్లా గల్లీకో గణేష్ ని పెడతారు. మళ్ళా ప్రసాదాలు, డీజే డ్యాన్సులు, అబ్బా ఆ సరదానే వేరు. మళ్ళీ నిమజ్జనానికి వచ్చినప్పుడు అందరు కలిసి ఊరేగింపు చేసి నిమజ్జనాలు చేస్తారు. ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. నీకు విషయం తెలుసా, నిన్న ఒక్కరోజు హైదరాబాద్లో ఎన్ని నిమజ్జనాలు అయినా చెప్పండి? ఓ 50,000 అవ్వచ్చు. 1,03,500. అవును, నిన్న ఒక్కరోజు హైదరాబాద్లో 1,03,500 నిమజ్జనాలు జరిగాయి. ఇక ట్యాంక్ బండ్ దగ్గర జనాలను చూస్తే అడుగు తీసి అడుగు వేయడానికి అంత గ్యాప్ కూడా లేదు. ఇసుక వేసే రాలనంత జనం కూడా ఉన్నారు. అసలు ఆ క్రౌడ్లో ఆ వినాయకుడిని చూడడానికి జనాలు పోటెత్తారు. ఇకపోతే ఈ క్రౌడ్లోనే చాలామంది దొంగతనాలు కూడా చేశారు. ఒక 70 సెల్ ఫోన్లు పోయినాయి. అలాగే మహిళల్లో గోల్డ్ చైన్లు కూడా మిస్ అయ్యాయి. ఇవన్నీ చేసింది ఎవరో కాదు, చిన్నపిల్లలు, టీనేజ్ అమ్మాయిలు. పోలీసులు వాటన్నిటిని దాదాపు సగానికి సగం రికవరీ చేశారు. ఇంకొన్ని రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత ఘోరంగా ఇర్రా పోరగాళ్ళు. ఈ ముచ్చట పక్కకెడితే మరి ఈ బాలాపూర్ లడ్డు వేలం ఎంత గెలుచుకుంది? అయినా ఆ లడ్డు పైసలు ఏం చేస్తారు నాకు ఇప్పటికి తెలియదు. దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు వేలం పాటు 1994 నుండి స్టార్ట్ అయింది. ఈ డబ్బును ఏం చేస్తారంటే స్కూల్స్, రోడ్, ఆలయ నిర్మాణాలు, సీసీ కెమెరా ఏర్పాటుకు, వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులు ఉపయోగిస్తారు. దేనికోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులో సైతం ఏర్పాటు చేస్తారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డును 30,00,000 రూపాయలకి కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును దక్కించుకున్నాడు. అమ్మో, ఈ పైసలు గివిటికి ఉపయోగిస్తారా? నేనైతే మళ్ళొచ్చే గణపతికి ఉపయోగిస్తారా అనుకున్నా. అవును, ఖైరతాబాద్ లడ్డు ఏం చేస్తారు? ఖైరతాబాద్ లడ్డు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం పంచుతూనే ఉంటారు. బాలే పో. మీకు ఇంకో విషయం తెలుసా, ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ లాస్ట్ జరిగే నిమజ్జనం ఈసారి ఎలా జరిగిందో తెలుసా? ఈసారి బాలాపూర్ లాస్ట్ జరిగిందని నిన్నా. అవును, ప్రతి సంవత్సరం అలానే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి బాలాపూర్ లాస్ట్ జరిగింది. నీకు ఇంకో విషయం తెలుసా? ఇంకేమున్నాయి విశేషాలు? ఈ సంవత్సరం హైదరాబాద్లో హైయెస్ట్ లడ్డు ధర పలికిన చోటు ఏంటో తెలుసా? బాలాపూరే కదా? కాదు, బండ్లగూడ. అది ఎంతో తెలుసా? 1,87,00,000. వామ్మో, లడ్డుకే గణపతుల కంటే లడ్డు రేట్లే ఎక్కువ ఉన్నాయి నేను ఈ మధ్య చూస్తే. మరి ఇవ్వులా ఈసారి గణపతి సమాచారాలు, విశేషాలు. మీ చోట మీ ప్లేస్లలో ఎక్కడెక్కడ ఎంతెంత లడ్డు ధర పలికిందో, ఎలా జరిగిందో కామెంట్ రూపంలో మాకు తెలపండి. మళ్ళొక్క మంచి మంచి ముచ్చట్లతో మేము అక్కడికి వస్తాం. Until then, keep watching Vamsi TV channel.